హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి సేమియా కేసరి. ఈ స్వీట్ అయితే తొందరలో అయిపోయే స్వీట్ అనమాట. సో దీనికి కావాల్సిన పదార్థాలు అయితే నేనైతే ఇక్కడ ఒక కప్పు సేమియా, ఇంకా డ్రై ఫ్రూట్స్ అండ్ ఒక కప్పు షుగర్ అయితే తీసుకున్నాను. దాని తర్వాత అయితే స్టవ్ మీద ప్యాన్ తీసుకొని దాంట్లోకి కొంచెం ఘీ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది హోమ్ మేడ్ ఘీ. నేనైతే హోమ్ మేడ్ ఘీనే వేసుకున్నాను. మీ దగ్గర లేకపోతే నార్మల్ ఘీ అయినా వేసుకోవచ్చు. తర్వాత అయితే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత అయితే ఒకసారి అనేది మిక్స్ చేసుకోవాలి. ఆ డ్రై ఫ్రూట్స్ అనేది గోల్డెన్ కలర్లో టర్న్ అయ్యే వరకు అయితే మిక్స్ చేసుకోవాలి. సో అలా టర్న్ అయిన డ్రై ఫ్రూట్స్ని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. దాని తర్వాత అయితే దాంట్లోకి ఇంకొంచెం ఘీ యాడ్ చేసుకొని ఒక కప్పు సేమియా అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అయితే ఆ సేమియాని ఘీకి పట్టినట్టు బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే నేనైతే మిక్స్ చేసుకుంటున్నాను. సేమియానైతే మనం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే ఘీకి పట్టినట్టయితే సేమియాని బాగా మిక్స్ చేసుకున్నాను. కాసేపు తర్వాత అయితే ఇలా గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేస్తాయి. దాని తర్వాత అయితే 1.5 గ్లాస్ వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలి. తొందరగా అయిపోతుంది కాబట్టి నేనైతే బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసుకున్న వాటర్ని అయితే మనం ఈ సేమియాల్లోకి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడనైతే నేను యాడ్ చేసేసుకున్నాను. సో యాడ్ చేసుకున్న తర్వాత అయితే ఆ సేమియాని అనేది బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. కాసేపు మిక్స్ చేసుకున్న తర్వాత అయితే నేను ఇక్కడైతే ఫుడ్ కలర్ వేసుకున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఫుడ్ కలర్ వేసుకొని ఆ సేమియాలకి అయితే బాగా కలుపుకోవాలి. దాని తర్వాత ఒక 2 యాలకులు అయితే దంచి వేసుకున్నాను. దాని తర్వాత అయితే మనం ఇందాక తీసి పెట్టుకున్న షుగర్ అయితే వేసుకున్నాను. షుగర్ వేసుకున్న తర్వాత అయితే బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే నేనైతే బాగా మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి, కింద నుంచి అయితే మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత అయితే ఒక 5 మినిట్స్ తర్వాత అయితే ఇలా మనకి సేమియా అనేది దగ్గర పట్టి అప్పుడైతే ఒక 2 స్పూన్స్ అయితే ఘీ వేసుకోవాలి. ఘీ వేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే నేను మిక్స్ చేసుకుంటున్నాను. అలా మిక్స్ అయిపోయి ఒక 2 మినిట్స్ కనుక వదిలేస్తే ఇంకా మనకి సేమియా అనేది రెడీనే. ఇంకా మనం అయితే రెడీ అయిపోయిన తర్వాత ఒక డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నేను ఇందాక అయితే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత అయితే బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే ఇంకా మనకి సేమియా కేసర్ అనేది రెడీ అయిపోయినట్టు, ఇంకా రెడీ టు సర్వ్ అనమాట. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనైతే ఇలా అయితే బాగా అయితే సర్వ్ చేసుకున్నాను. నేను టేస్ట్ చేశాను ఫ్రెండ్స్, చాలా బాగా అయితే వచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.